ఫ్రెండ్స్, ఈరోజు నేను పాడుతున్నటువంటి పద్యాలను మీరు విని నన్ను ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించగలరు. వేమన పాడినటువంటి గొప్ప గొప్ప పద్యాలు మనం పాడుకుందాం. తెలుగు భాష అభివృద్ధికి కృషి చేద్దాం. తెలుగు భాషను ప్రోత్సహించే వాళ్ళు నేటి కాలంలో చాలా కష్టమైపోయారు. తెలుగు భాష అభివృద్ధి కోసం తోడ్పడుతున్నటువంటి నాలాంటి వాళ్ళను మీరు ప్రోత్సహించాలి, ముందుకు నడిపించాలని ఆశిస్తున్నాను. మొట్టమొదట మీరు నా ఛానల్ లైక్ చేయండి, ప్రోత్సహించండి. ఓకే, నా రిక్వెస్ట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ మీ పని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మీ వంతు. కోపమునను ఘనత కొంచెమై పోవును, కోపమునను మిగుల గోడు గలుగు, కోపు మడచనేని కోర్కెలు నీడేరు, విశ్వదాభిరామ వినురవేమా. కోపము చేత వ్యక్తి గొప్పతనము నశించును, అనేక బాధలు కలుగును. కోపము అణుచుకొని శాంతముగా ప్రవర్తించినతో సకల కార్యములు నెరవేరును. పట్టుపట్టరాదు, పట్టి విడువరాదు, పట్టనేని బిగియ బట్టవలయో, పట్టి విడుచుట కన్న బరగచుట మేలు, విశ్వదాభిరామ వినురవేమా. పట్టుదల వహించరాదు, వహించనచో ఆ పట్టుదలను విడువరాదు. పట్టిన పట్టు విడిచి మధ్యలోనే విరమించుకుంటే దానికన్నా మరణమే మేలు. అనువు కాని చోట అధికులమనరాదు, కొంచెమైన నది కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమా. వీలు కాని చోట అధికులమని విర్రవీగరాదు. సామాన్యముగా ఉండటము అది నీచమేమీ కాదు. అద్దములో చూస్తే కొండ కూడా మనకు చిన్నగానే కనిపిస్తుంది. కనుక మనము అనువైన చోటనే మన ఆధిక్యతను చూపించాలి. అనువు కాని చోట అధికులమని నిరూపించుకోవలసిన అవసరం లేదు. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు కాలిముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింతగాదయా, విశ్వదాభిరామ వినురవేమా. చెప్పులో రాయి, చెవిలో జోరీగా, కంటిలో పడిన నలుసు, కాలిలో విరిగినటువంటి ముళ్ళు, ఇంటిలో ఉన్న పోరును భరించడం ఎవరి శక్యము కాదని వేమన గారు ఎంతో ఎంతో ఇంపుగా తన పద్య రూపంలో వివరించారు. కనుక వినినటువంటి, నీతిని గ్రహించినటువంటి సౌమ్యులైనటువంటి మీరు నా యొక్క ప్రార్థనను ఆలకించి సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడండి. తెలుగువాడిగా నేను గర్విస్తూ ఈ పద్యాలను వినిపిస్తున్నాను. మీరు కూడా అభివృద్ధి పరచండి. నా ఛానల్లో ముందుకు సాగనంపండి. మీ ఆశీస్సులను ఆశిస్తున్నాను. నేనైతే నమ్మకంగా ఛానల్ నడిపిస్తున్నాను. అందుకే ఫెయిత్ ఇన్ యాక్షన్ అని పెట్టాను. చేసే పని యందు నమ్మకం ఉంచాలి. నమ్మకంతో ముందుకు అడుగు వేస్తున్నాను. మీరు నమ్మకంతో నన్ను ముందుకు నడిపించండి. తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్నటువంటి నన్ను ప్రోత్సహిస్తున్న మీరు గొప్పవారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.